ఇప్పుడు గెలవడం గానీ ఓడిపోవడం గానీ నీ చేతుల్లోనే ఉంది. దేవర కథ. ఇంకా ముందు ముందు గొప్ప ప్రయత్నం చేయాలి, మరింత అభివృద్ధి చేయాలని మా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ టీవీ తరఫున నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇచ్చేది మీ ద్వారా ఇచ్చిన ఇంకా సంతోషపడుతున్నాను. ఇలాగే నేను ముందర పోవాలని కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. ఈరోజు కార్పొరేటర్ విత్ కడమంచి అనే స్పెషల్ ప్రోగ్రాంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ నందిపేట శ్రీలేఖ రాజేందర్ గారు మనతో ఉన్నారు. అనూహ్యంగా ఒక బలమైన నాయకుడి మీద విజయం సాధించడం అంటే అంత ఈజీ కాదు. అయినా వారు విజయాన్ని సాధించి చూపించారు. మరి తన విజయానికి గల కారణాలేంటి, వాళ్ళు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నారు, ఇలాంటి అనేక విషయాల మీద ఆసక్తికర ప్రశ్నలతో ఈరోజు మనం ఇంటర్వ్యూని మొదలెడదాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. అన్న వెల్కమ్ టు 3T టీవీ. అమ్మ నమస్కారం, మీకు 3T టీవీకి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి. నమస్తే అన్న, నా పేరు నందిపేట రాజేందర్ యాదవ్. అందరూ ముందుగా నందిపేట రాజు బీజేపీ అంటారు. నేను మహబూబ్నగర్ టీటీ గుట్టవాసిని. బీజేపీ పార్టీలో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అన్న మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు, ఎప్పుడు మొదలైంది మీ రాజకీయ ప్రస్థానం? నా రాజకీయం అన్న, నేను 9th 10thలో నేను రాజేశ్వర రెడ్డి గారిని బాగా దగ్గర నుంచి చూసి రాజేశ్వర రెడ్డి గారి నుంచి నేను రాజకీయాలు రావాలనుకున్నా. దాంతోపాటు మా నాయనమ్మ సుధారాణి, నందిపేట సుధారాణి అని, ఆమె 95-96లో కౌన్సిలర్గా టీడీ గుట్ట నుంచి గెలిచారు. ఆ గెలుపులో నేను 9th క్లాస్ 10th క్లాస్లో పనిచేసాను. 7th క్లాస్ అంతకుముందు ఒకసారి లేవడం 94-95 అనుకుంటా. అప్పుడు నేను 7th ఉండి అప్పుడు వాళ్ళ ఎంట తిరిగినా కానీ అప్పుడు తెలియదు. 10th తర్వాత ఇంటర్మీడియట్లో గెలిచారు ఒకసారి. 98లో 96-98 వారంలో అప్పుడు గెలిచారు. అప్పుడు నేను బాగా పనిచేసాను చురుగ్గా. అప్పుడు 10th క్లాస్లో ఉన్న తర్వాత ఒకసారి ఓడిపోయారు 98లో. వాళ్ళని చూసి నేను రాజకీయాలు రావాలని నాకు ఆలోచన వచ్చింది. మా నాయనమ్మ తాత నందిపేట సంజయ్ యాదవ్ ఒక్కసారి కౌన్సిలర్ గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. మా సుధారాణి, మా నాయనమ్మని గెలిచింది. మా తాత ఓడిపోయారు. తర్వాత మా సుధారాణి, నందిపేట సుధారాణి, ఆమె గెలిచింది 98లో. మీరు స్టార్టింగ్ నుంచే బీజేపీలో ఉన్నారా లేదా ఫస్ట్ వేరే పార్టీ? ఫస్ట్ నుంచి నేను అంటే ఏమైందంటే మా తాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం చేశానండి. ఫుల్ టైమ్గా చేస్తాడు. మళ్ళీ ఫ్యామిలీ కోసం రిటర్న్ వచ్చాను. యాక్చువల్గా సంఘ ప్రచారకుడు ఉన్నాడు ఆయన, కొన్ని సంవత్సరాలు చేశాడు. తర్వాత ఆయన మళ్ళీ ఫ్యామిలీ కోసం అక్కడ ఇచ్చేసి ఇక్కడ వచ్చాడు. ఆయన చూసి ఆయన ఫస్ట్ నుంచి బీజేపీకి అనుకూలంగా ఉండే. ఆయన తర్వాత తర్వాత రాజేశ్వర రెడ్డి గారు ఎక్కువ ప్రభావం. మా తాత తర్వాత రాజేశ్వర రెడ్డి గారిని నేను మా ఫ్యామిలీ మొత్తం బీజేపీ కొద్దిగా అనుబంధం, అంటే బీజేపీకి ఎక్కువ సపోర్ట్. అప్పుడు నాగురావు నామోజీ గారు అని వాళ్ళు మా నాన్న వాళ్ళంతా బీజేపీకి ఎక్కువ సపోర్ట్ రాజేశ్వర రెడ్డి గారి నుంచి. ఇంకోటి పడాకుల రామచంద్ర అని ఉంది, తాత అంటాం మేము చిన్నప్పుడు. ఆయన బుల్లెట్ మీద మా ఇంటికి వస్తుండే, మా నాయన వాళ్ళని తీసుకుపోవడానికి. మా ఇంట్లో అంటే ఫ్యామిలీతో పరిచయం అయినా, ఎందుకంటే వాళ్ళ పొలాలు మా పొలాలు ఉండే. వ్యవసాయం కోసం మా ఇంటికి వస్తుండే. గడియాలని ఉంటుండే, ఎడ్లు కొట్టుకొని వాళ్ళ పొలానికి జీతగాలను పంపించి వాళ్ళు వర్క్ చేసి వస్తుండే. అట్లా ఇంకోటి మా నాయనమ్మతో వాళ్ళకు బాగా అనుబంధం ఉండే. అత్త అంటుండే, మా నాయన అల్లుళ్ళు అంటుండే. మేము ఇంకా తాత అంటుండే. ఏ సమస్య వచ్చినప్పుడు పడగల రామచంద్ర మాకు అందరికీ పెద్ద దిక్కు లేకుండా ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీకి. అట్లా ఇంకా ఆయన బీజేపీలో ఉన్నాక మేము మామూలుగా అంత బీజేపీ సపోర్టు. తర్వాత నేను రాజేశ్వర రెడ్డి, మా తాత ఒకసారి కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఆమె బీజేపీతో అంటే ఇండిపెండెంట్ ఉండేప్పుడు కొబ్బరి టెంకాయ గుర్తు గెలిచింది. కానీ తర్వాత ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తుండే ఎక్కువ. అయితే వాళ్ళు ఉన్నారు రాజకీయంలో, ఓకే. మరి మీరెందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? మాకు ఇంట్రెస్ట్ అంటే 2000 సంవత్సరంలో అనుకుంటారు, 2002 ఎలక్షన్లో మా తాత ఓడిపోయాడు. మా తాత గట్టిగా ఫైట్ ఇచ్చాడు. అప్పుడు బీజేపీ నుంచి టికెట్ ఇస్తున్నాడు. మా కొన్ని శక్తుల వల్ల మా అంతర్గత మా యాదవ్స్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. మా యాదవ్స్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. మా తాత గెలుస్తాడు అనుకున్నప్పుడు నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు నేను యాక్టివ్ అయ్యాను. ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు
నేను దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కండక్ట్ చేసిన. అంటే నేను దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడ్డా. నా ఫ్రెండ్స్ అంతా కానీ మేమందరం కలిసి అందరూ గల్లీ మొత్తం సపోర్ట్ చేసినాం. బీజేపీ అంటే అప్పుడు ఫస్ట్ నుంచి బీజేపీ అని, మా టీడీ గుట్ట అంటే బీజేపీ అంతా యూత్ అంతా కష్టపడ్డా కానీ గెలవలేకపోయాను. అప్పుడు ఏంటంటే అప్పుడు షౌకత్ అలీ అని టీడీపీ నుంచి ఆయన గెలిచాడు. మా తాత దగ్గర గెలుస్తాడని అనుకున్నాం. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత నాకు ఒక కసి వచ్చింది, అంటే మనం గెలవాలి, అంటే నేను రాజకీయాలు రావాలని ఒక ఫీలింగ్ మైండ్లో థాట్లు వచ్చేసి. మా తాత ఓడిపోయాను కదా, తర్వాత వాళ్ళు రాజకీయం రాను కొద్దిగా దూరం అయిపోయాడు. రాజకీయంకి వాళ్ళ హెల్త్ పర్పస్లో వాళ్ళ ఫ్యామిలీ వరకు దూరం అయ్యేసరికి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మనం ఉండాలని. అప్పటి నుంచి దైవ కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నేను ముందుంటాను. అట్లా కంటిన్యూ అయిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోటీ చేసారు? అంటే యాక్చువల్గా నేను 2014లోనే పోటీ చేయాలి. 2014లో నాకు అప్పుడు గెలవాల్సింది, నేను కార్పొరేటర్ కౌన్సిలర్ అప్పుడు గెలవాల్సింది. అంటే అప్పుడు 14లో నాకు టికెట్ వచ్చేది. నాకన్నా సీనియర్ ఉంటాడు వేణన్న, అప్పుడు టికెట్ నాకే ఇస్తామన్నారు. ఆయన నాకన్నా సీనియర్ ఉండే, ఆయనకు నేనే ప్రపోజ్ చేసిన. ఆయన ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి, నేను ఆయన పార్టీలో సీనియర్గా పనిచేస్తుండే. ఆయన నిలబడతాను, ఆయన ఉత్సాహం ఉన్నాడు. ఇంకా నాకన్నా సీనియర్, వయసులో పెద్దోడు, పార్టీలో నాకన్నా ముందున్నాడు. ఆయన కోసం అప్పుడు ఆయన అన్న త్యాగం చేసిన. తర్వాత అన్న నేను ఒకటేసారి ఆడతా, తర్వాత నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను అన్నాడు. అప్పుడు యాక్చువల్ అప్పుడు లాడాల్సింది లాడలే. తర్వాత 2019లో అవకాశం వచ్చింది. అప్పుడు 2014లో ఓడిపోయాను. ఆ వేణన్న అని లాడాడు, ఆయన ఓడిపోవడం జరిగింది. మేము 418 ఓట్లు తీసుకొచ్చాము బీజేపీకి. అప్పుడు గట్టి పోటీ ఇచ్చాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళ వల్ల మేము ఓడిపోవాల్సి వచ్చింది. అప్పుడే గెలవాల్సింది మా క్యాండిడేట్. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడు నేను గెలిపిస్తాను, నేను మా పార్టీలో శబ్దం చేసిన, టికెట్ ఆయన అన్నకి అండి నేను గెలిపించుకొస్తాను అని చెప్పిన. మా పెద్దలకు బాలరాజన్న కానీ సత్యమన్న కానీ అప్పుడు వాళ్ళు అడిగారు. అప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు ఫస్ట్ టైం గెలిచిండ్రు. ఆయన ఎలక్షన్ టైంలో అడిగిండు, రాజు నువ్వు టికెట్ తీసుకుంటే లేదన్నా, మాకన్నా పెద్ద సీనియర్ ఉన్నాడు, ఆయనకు టికెట్ ఇస్తే నేను గెలిపించుకొస్తాను. అప్పుడు ఓడిపోయిన తర్వాత డిసప్పాయింట్ అయినాను. తర్వాత ఇంకా 2019లో నాకు అవకాశం వచ్చింది. ఓకే, కానీ అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఫస్ట్ టైం గెలిచారు కదా, వార్డు విభజన జరిగింది. వార్డంతా విభజించారు. అంటే మా టీడిగుట్ట అనే పార్టీని ఒక 5 వార్డులు చేశారు. ఒకటి 2 వార్డులు ఉన్నదని 5 వార్డులు విభజించారు. అప్పుడు బెదరలేను. అప్పుడు ఏమైందంటే నేను బీజేపీ అంటే ముస్లిమ్స్ ఓటయ్యారా, అందరికీ ఒక అప్పు ఉంటుంది. అయితే 2019లో నేను నిలబడ్డప్పుడు అప్పుడు 32 వార్డులు పోటీ చేశాను. అప్పుడు ఏమైందంటే 3,500 ఓట్లు ఉన్నాయి. దానిలో 1,100 మాత్రమే హిందువుల ఓట్లు ఉన్నాయి. క్యాలిక్యులేట్ చేస్తే 2,400 ఓట్లు మైనార్టీ ఉన్నాయి. దానిలో మైనార్టీ బీజేపీకి ఏరంటే ఏరు. అయినా నేను ధైర్యం, అంటే నేను నాకు నిలబడాలని ఒక పట్టు ఉండే, కాంటాక్ట్ చేయాలని. అప్పుడు పద్మజక్క గారు ఉంటే నాకు పెద్దలు సపోర్టు, రాజు నువ్వు 11 ఓట్లలో ఆడుతున్నట్టే నువ్వు గెలిచినట్లే అని చెప్పింది మేడం. బీఫామ్ ఇస్తూ నాకు మాట అయిపోయింది అక్క, నువ్వు గెలిచినావు అన్నది. ఎందుకంటే 1,100 ఓట్లకు ఎవరు ధైర్యం చేయరు. వాళ్ళు 2,400 ఓట్లు వాళ్ళవి, 1,100 ఓట్లు మన హిందువులవి. అంటే మైనార్టీలు ఏరు కనుక ఒక నిలబడ్డా ఓడిపోతామని తెలుసు. ఓడిపోతామని తెలిసినా నేను ప్రయత్నం చేసిన. ఫస్ట్ ప్రయత్నంలోనే సఫలమైన అనుకుంటాను. ఎందుకంటే 619 ఓట్లు తీసుకొచ్చాను. 619 ఓట్లు గెలిచిన వాళ్ళకి 760 ఓట్లు వచ్చినాయి. మాకు 619 100 ఓట్ల చిల్లరతో ఓడిపోయాను. అప్పుడు నేను బేరలే. అప్పుడు ధైర్యం వచ్చేసింది నాకు. అంటే నేను నిలబడితే నాకు ధైర్యం, అంటే అప్పుడు ఎలక్షన్లో ఫస్ట్ టైం పోటీ చేశాను. దానిలో నేను గెలుస్తా అని ఒక నమ్మకం వచ్చేసి, ఎందుకంటే 600 మంది నా వెనుక ఉన్నారని ఒక ధైర్యం వచ్చింది. ఇంతమంది నేను సపోర్ట్ చేస్తున్నట్టే నాటే జోక్ కదా సార్. నేను 600 చిల్లర ఓట్లు తీసుకొచ్చినట్టునే గ్రేట్ అనిపించింది నాకు మైనార్టీ ఓట్ల మధ్యలో. అప్పుడు గెలిచిన అనుకున్నాను, నైతికంగా నాదే విజయం అని నేను, అంటే నా మనస్ఫూర్తిగా నేను గెలిచినని నేను ఫీల్ అయిపోయాను. అట్లా అయింది. అట్లా ఈసారి ఏమైందంటే నేను యాక్చువల్గా 2025లో అన్నీ రెడీ అయ్యాను. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్, అంటే ఓడిపోయినప్పుడు జనాలు ఉన్నారు. అప్పుడు ఓడిపోయినని చెప్పి నేను మానసికంగా కుంగిపోకం ఏం లేదు. మా మిస్సెస్కి నాకు సపోర్ట్ చేసింది. అప్పుడు ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను, ఎందుకు మనకు రాజకీయాలు, మన తాత అప్పుడు ఓడిపోయింది కదా, మళ్ళీ మనకు జనాల్లో ఉండదు అంటే నేను జనాలను నమ్ముకున్నాను. జనాల్లో ఉంటే జనాలు ఎట్లన్నా మనకు సపోర్ట్ చేస్తారని జనాలను నమ్ముకొని రాజకీయం, అంటే రాజకీయం చేయాలని రాలే, జనాల్లో ఉండాలని వచ్చిన. ఆ తర్వాత మా తాత ప్రభావము, రాజేశ్వర రెడ్డి గారి ప్రభావము, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ప్రభావం ఉంది. ఎందుకంటే 2012లో ఆయనతో నాకు చాలా అనుబంధం ఉండేది.
ఆయన మా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసిన. ఆయన నా పనితనం చూసిండు, అంటే రాజు మంచి వర్క్ సోషల్ వర్క్ చేస్తాడని అన్నప్పుడు నన్ను మంచిగా లైక్ చేసుకున్నాను. అదొకటి ఉండే. బీజేపీ రాజేశ్వర రెడ్డి తర్వాత ఒకసారి నేను బీజేపీ నుంచి బయటకు వచ్చాను. రాజేశ్వర రెడ్డి గారు ఇండిపెండెంట్ చేసినప్పుడు, అప్పుడు ఆయన గెలిచినాక నేను ఆయన కాంగ్రెస్లో పోతే నేను పోలే. బీజేపీ నుంచి నేను యాక్చువల్ ఆయన కోసం బయటకు వచ్చినాం. ఆయన టికెట్ ఇవ్వబోసరికి బీజేపీ టికెట్ ఏదైనా నేను ప్రజారాజ్యంకి వచ్చేసాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వెంటనే ఉన్నాం. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన వెంటనే ఉన్నాం. వాళ్ళ మిస్సెస్కి టికెట్ ఇవ్వడం లేదని చెప్పేసరికి మేమంతా సొంత గుడికి వచ్చేసినాం. మళ్ళీ ఎందుకు బీజేపీ, మనం బీజేపీ కదా. రాజేశ్వర రెడ్డి గారి గురించి మేము పార్టీ వదలాల్సి వచ్చింది ఒకసారి. అది ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలే, ఆ పార్టీ కోసం పనిచేస్తాము అని ఆ రాజేశ్వర రెడ్డి గారి కోసం ఒకసారి ఆయన అంటే పోయినాం. తర్వాత ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కూడా మేము వెళ్ళలే. 19 వరకు ఆ విధంగా జరిగింది. 19లో ఓడిపోయారు కదా. ఇప్పుడు మొన్న 25లో బీజేపీ స్టేట్లో సెంట్రల్లో అధికారం ఉంది, కానీ ఇక్కడ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ఉంది, బీఆర్ఎస్ కూడా మామూలులో గట్టిగానే ఉంటుంది కదా. అలాంటి పరిస్థితులలో మీ ధైర్యం ఏంటి? ఎందుకు పోటీ చేశారు మరి? నాకు ఏంటంటే ఎందుకో నాకు దేవుడు నార్మల్గా నాకు దేవుడు ఎప్పుడు నేను ఏదైనా సరే కఠినం ఏంటంటే అలా నేను ఉండాలనుకుంటా. అంటే నేను ఖచ్చితంగా గట్టిగా అంటే కష్టపడాలనే తత్వం నాకు. ఏదైనా ఇది కాదంటే నేను అది చేసి ఇస్తానే ఒకటి నాకు ఒక సంకల్పం ఫస్ట్ నుంచి దేవుడు ఇచ్చింది నాకు. అది వరంలాగా కంపల్సరీ నిలబడ గెలుస్తా అని నమ్మకం నాకు ఉంది కనుకనే నేను ప్రజల్లోకి వెళ్ళిపోయినాను. అట్లా కష్టపడడం, ప్రజల ఆశీర్వాదం ఉంది కనుక గెలిచినాను. అయితే మీకు ఆపోజిట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు, ఆయన అడ్వకేటే, ఆయన కూతురు కూడా నేహశ్రీ కూడా అడ్వకేటే, వెల్ ఎడ్యుకేటెడ్, అందులోనూ బలమైన నాయకులు ఆడ క్యాడర్, వాళ్ళు ఎందుకంటే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి. సో అలాంటి వారి మీద విజయం సాధించడం అంటే అంత ఈజీ కాదు. సో మేము వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నారు, అటు సీనియర్గా ఉన్నారు, డబ్బులు పెట్టుకోగలుగుతారు, అన్ని రకాలు ఉంది. కానీ మీరు ఎంత ధైర్యం చేసి ఎందుకు నిలబడాలనుకున్నారు? అంటే నేను ఆల్రెడీ వెంకటేశ్వర అంటే మాకు మంచి అభిమానం. అంటే మేము చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర ఒకటే ఏరియా కనుక కలిసి ఉంటుంటివి. ఎప్పుడు అనుకోలే వెంకటేశ్వరకు నాకు ఇట్లా అవుతుందని నేను కళలు ఇచ్చలేదు. భయమైందా మరి? భయం కాలేని అన్ననే నాకు చాలాసార్లు చెప్తుండే, రాజు నువ్వు గెలవాలి అంటే. ఆయన వేరే పార్టీ ఉన్నా, నేను బీజేపీలో ఉన్నప్పుడు కానీ బీజేపీలో 2019 ఓడిపోయిన తర్వాత చాలాసార్లు నాతో డిస్కస్ చేశాడు. రాజు నువ్వు కష్టపడతావు, నువ్వు జనాలతో గెలవాలి అని ఆయన నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేసేవారు. వేరే పార్టీలో ఉన్నా నన్ను ఒక మంచి శ్రేయభిలాష్ లాగా, నాకు వెల్ విషర్ లాగానే చెప్తుండే ప్రతిసారి ఇట్లా నువ్వు గెలవాలని. కానీ నేను ఏంటంటే నాకు అన్న కొడతా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అంటే అసలు కళలగిలా అనుకోలేదు నేను. వెంకటేశ్వరకు నాకు కావచ్చు అంటే నేను నిలబడాలని అనుకుంటున్నాను. వెంకటేశ్వరాన్ని ప్రత్యర్థి ఎవరని నేను ఆలోచించలేదు. ఫస్ట్ నుంచే ప్రత్యర్థి ఎవరైనా మనం ఎలక్షన్లకు కొట్లాడదాం అంటే దిగేటప్పుడు ఎవరో వస్తారు ప్రత్యర్థి, కానీ వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటే ఎప్పుడు అనుకోలేదు. అది నాకు ప్లస్ పాయింట్. అంటే వీళ్ళు వస్తే అంటే కొద్దిగా ఉంటుంది కదా సార్, వీళ్ళు వస్తే ఎట్లుంటుంది వాళ్ళు, అది ఎప్పుడు అట్లా అనుకోలేదు. నేను ఎప్పుడైనా సరే నేను నిలబడాలని ఒకటి మైండ్లో ఒకటే ఉంది, మనం నిలబడాలి, గెలవాలనే ప్రయత్నం చేయాలని ఒకటి ఉంది. అని వెంకటేశ్వర అనేది అది లాస్ట్ మూమెంట్లో వచ్చింది. వెంకటేశ్వర అనేది ఒక 20 days బిఫోర్ అనౌన్స్ అయింది. కానీ అంతవరకు ఆయనకి లేదు. అది ఆయన నిలబడతాడని ఇలా నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. నేను ఇట్లా అంటే లేదు రాజు మనకి అవకాశం ఉంటే చెప్తా, ఎందుకంటే నేను అన్నకు మంచి శ్రేయభిలాషిగా ఉంటాను కనుక అన్న ఇట్లా ఒకసారి డిస్కస్ చేశాను నేను. అన్న మీ కూతుర్ని ఇట్లా అంటారు కదా, మేయర్ క్యాండిడేట్ అని అంటారు, వస్తుంది అంటారు, మళ్ళీ నేను ఇవాళ నిలబడాలనుకుంటున్నా, మళ్ళీ మీరంటే మీ ప్రయత్నం మీరు చేసుకోవాలన్నాను. అందుకే నేను ఆడ మొత్తం సెట్ చేసుకున్నాను. అంటే ఒక 1 year నుంచి అక్కడ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. అప్పుడు తర్వాత జరగానికి నాకు ఇంకోటిసారి వెంకటేశ్వరకు ఆపోజిట్ కాకుండా వేరే వాళ్ళు లేదు. టీడీగుట్టలో 3 వార్డులు ఉన్నాయి. అది 2 మైనార్టీ వార్డులు ఉన్నాయి. ఒకటి హిందూ మెజార్టీ అంటే బీజేపీకి హిందువులు అంటే బీజేపీకి వేస్తారు, వేరే వాళ్ళకి వేరు. హిందూ మెజార్టీ ఉన్నది ఒకటే వార్డు ఉంది, 14 వార్డు ఉంది, అది మైనార్టీ ఉంది. అక్కడ మళ్ళీ 850 votes ఉన్నాయి అక్కడ హిందువులవి. అది తెలుసు నాకు. 1100 ఉంటేనే గెలవలేకపోయాను. ఇప్పుడు 850లో నేను కొట్లాడితే కాదని అనుకున్నాను. ఇంకోటి 35 ఉంది రైల్వే ట్రాక్ దగ్గర, అక్కడ మా బీజేపీ క్యాండిడేట్లు ఉన్నారు. అక్కడ వాళ్ళని కాదని మనం టికెట్ ఆశించకూడదు. అవతల టికెట్ మనకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కనుక నేను అక్కడ వదిలేను. అదే నాకు కొత్త ప్లేస్ అవుతుంది. ఇదైతే నా కమ్యూనిటీ ఉంది, ప్లస్ నాకు ఎక్కువ సర్కిల్ ఉంది ఇక్కడ. నా ఫ్రెండ్స్ కానీ నేను ఎక్కువ యాక్టివ్గా పాల్గొనడంతా అక్కడే. అట్లా నేను ఇక్కడే ఇదే వాడించుకోవాలి. మీ డివిజన్లో అసలు ప్రజలు కొంతమంది మాకున్న సమాచారం ఏంటంటే ఎన్పి వెంకటేశ్వర నేహా గారు మేయర్ క్యాండిడేట్, సో కాబట్టి ఆమె గెలిస్తే మేయర్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే కావాలని ఆయనని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు కాబట్టి మీకు ప్లస్ అయింది, మీరు గెలిచారు అనేది కొంతమంది టాక్. దాని గురించి ఏం చెప్తారు? అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు నేహశ్రీ గారు మేయర్ క్యాండిడేట్ అని నేను
అనౌన్స్ చేస్తే నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను. ఇప్పుడు మా గల్లీకి ఓ మేయర్ వస్తుందంటే నాకే సంతోషమే కదా. ఇప్పుడు మేయర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారంటే నేనే తప్పుకునేయండి. మనకు గల్లీకి మేయర్ ఇస్తారంటే అనౌన్స్ చేస్తే నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మేయర్ అని అనౌన్స్ చేయమనండి, నేను విడ్రా. ఇప్పుడు నేను ఒక పార్టీలో పనిచేస్తున్నాను, ఒక లైన్లో పనిచేస్తున్నాను. ఓ 25-30 ఇయర్స్ నుంచి మేము పార్టీకి పనిచేస్తున్నాం. పార్టీ లైన్ దాటి మేము అవతలలో వస్తే మేము విడ్రాల్ కావాలని. ఇప్పుడు బీజేపీలో ఎట్లుంటే అవతల మనం ఓడిపోతున్నా మనం పోటీ చేయాల్సింది. మనం ఒకరికి బెదిరుకొని పిరికి బంధాల వెనక్కి యుద్ధం చేయడానికి దిగినప్పుడు యుద్ధంలో విజయమో పరాజయం ఏదో ఒకటి ఉంటుంది, కానీ మనం యుద్ధమే చేయాలి. అట్లా ఆ లైన్లో నేను వెళ్ళిపోయాను. అదే లైన్లో నాకు థాట్ వచ్చిందని. ఇప్పుడు నేశ్రీ గారు మేయర్ అని నాకు అవుతుందని వాళ్ళు అనుకుండొచ్చు. కొంతమంది ప్రజలు మేము అక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పారు అనమాట, కాంగ్రెస్ వాళ్ళే మేయర్ కావడానికి ఇంకో వ్యక్తి అన్నోన్ వ్యక్తి మేయర్ కావడానికి వీళ్ళని కూడా కొట్టారు. అది 100% సపోర్ట్ చేసిరంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి అవసరం. మాకు సార్ నేను ఒకటి చెప్పాల్సిన మీ మీడియా, మీ 3T TV ఛానల్ ద్వారా నేను ఒకటి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను ఒక 25 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాలేస్తాను. అయ్యప్ప భక్తుని నేను మహబూబ్నగర్లో మీరు ఎవరున్నారని అయ్యప్ప స్వామి నందిపేట రాజస్వామి అంటే అందరికి సుపరిచితం. నేను అయ్యప్ప స్వామి భక్తుని ప్లస్ 26 సార్లు మాలేస్తాను. ఈసారి 26 సార్లు మాలేస్తున్నా. నేను అయ్యప్పని నమ్ముతా. వీళ్ళు చాలామంది నాతో డిస్కస్ చేసి ఇది అయిపోయింది. నేను అయ్యప్ప మీద ఒట్టేస్తా, లేదా గుడెత్తా. నాకు ఎవరైనా సపోర్ట్ చేసినట్టు, నాకు ఒక కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేసినట్టుంటే రమ్మని చెప్పిన. నేను బహిరంగంగా చెప్పిన. ఎవరో కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది టీవీ ఛానల్లో కానీ బయట చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు అది చేసారు ఇది చేసారు. నాకు ఎవరైనా చేసినట్టుంటే నేను అయ్యప్ప స్వామిని గుడి ఎత్తా, ఎవరైనా రమ్మని చెప్పిన. ఎందుకంటే నేను అయ్యప్ప స్వామిని ఒట్టే చెప్తున్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయలే. ఎక్కడి నుంచి కూడా నాకు ఇట్లా సపోర్టింగ్ రాలేదు. నా సొంత తెలివి నా జనాల్లో ఉన్నా కనుక నేను ధైర్యంతో వెళ్ళిపోయినా. అంతే తప్పిస్తే నేను వేరే వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. మేడం, మరి రాజన్న అంటే ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు. తన లక్ష్యం గెలుస్తా అని ఓడిపోయినా కూడా పాజిటివ్ థింకింగ్తోనే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే మొన్న రీసెంట్గా ఏంటంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది. ఆయన మీతో డిస్కషన్ చేసినప్పుడు మీరు ఏం సలహా ఇచ్చారు, ఏమనుకున్నారు? ఫస్ట్ రిజర్వేషన్ అని ఏం చెప్పలేదు సార్. మామూలుగా నిలబడుతున్నాము అంటే, సరే మా హస్బెండ్ నిలబడ్డా పర్వాలేదు, నిలబడి నా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పింది. తర్వాత మహిళా రిజర్వేషన్ వచ్చింది, మహిళలే నిలబడాలా అన్నది. సరేలే, నీ కోరిక నీది, నీలాగా నీకు రాలేదు, కనీసం నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని నేను గట్టిగా నిలబడ్డా సార్. నిలబడాలనుకున్నా నిలబడ్డా. నమ్మకం లేదా గెలుస్తామని? మనం ప్రజలలో పడిపోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు, మనం తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళు మనం కావాలనుకున్నప్పుడు వాళ్ళలో అనిపించినప్పుడు కంపల్సరీ గెలుస్తా అనే నమ్మకం అయితే ఉన్నది. కానీ లాస్ట్ ఓటింగ్ వరకు మాత్రం వేచి చూడాల్సి వచ్చింది సార్. అంటే అవతల ఇప్పుడు నేహాశ్రీ గారు కానీ మిగతా క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్ కదా, వాళ్ళు ఎవరి ప్రచారం వాళ్ళకు ఎవరిది వాళ్ళనేది ఉంటుంది సార్. దానికి ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. ఇప్పుడు నేను ప్రజలకు ఎక్కువ తెలియకుండొచ్చు, కానీ మా హస్బెండ్ ఎప్పటి నుంచో దానికి తెలుసు. ఫస్ట్ నా గురించి కాకుండా మా హస్బెండ్ తెలుసు కాబట్టి నాకు తన నుంచి ఎక్కువ సపోర్ట్ అనేది వచ్చింది. మెయిన్ విజయం అనేది తన నుంచి దక్కింది సార్ నాకు. అయితే మీరు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే రెస్పాన్స్? అప్పుడు మీకు రెస్పాన్స్ మంచిగానే ఉండేది సార్. ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పారు, మీరు గెలవాలి అని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు గెలవాలనే కోరుకున్నారు తప్ప ఇంకేం చెప్పలేదు సార్. మీరు గెలిస్తే మా సమస్యలు తీర్చుతారని వాళ్ళు కంపల్సరీ అనుకున్నారు. నేను కూడా గెలిచినాక వాళ్ళ సమస్యలు తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఒక మాట ఏమంటామంటే, ఏదో అదృష్టం కొద్ది గెలిచారని చెప్తా, మీరేమంటారు? అదృష్టం అనేది అట్లా అనుకుంటే నేను సంతోషిస్తాను సార్, దానికి తప్పు ఏం లేదు. ఇది ఇప్పుడు మనం ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తారు, గెలుపు అనేది ఒకరినే వరిస్తుంది, ఇద్దరినైతే వరించదు సార్. ఇప్పుడు నాకు వచ్చిందంటే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం అంతే అనుకుంటా. అది వాళ్ళు నాకు ఇచ్చిన బాధ్యతగా భావిస్తారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారు? నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మెయిన్గా వాళ్ళకున్న సమస్యలు చెప్పారు సార్. వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యలు అని చెప్పారు. ఆ సమస్యలు నేను నాకు సాధ్యమైనంత వరకు తీరుస్తానని మాటిచ్చిన. నాకు వీలైనంత వరకు నేను చేయగలుగుతా, నాకు సపోర్ట్ అందరూ ఉంటే కంపల్సరీ చేయగలుగుతా అని చెప్పిన సార్ నేను. ఓకే, మరి గెలిచారు, ఎలా ఉంది గెలిచిన తర్వాత? గెలిచిన తర్వాత బాగానే ఉంది, కానీ పనులు చేయాలి సార్. మనం ఫస్ట్ పనులు చేస్తేనే ప్రజలు మనకు ఎప్పటికైనా నమ్మకంగా గుర్తుపెట్టుకుంటారు. మనల్ని వ్యక్తిని చూడరు, వాళ్ళు మన పనిని చూస్తారు. మనకి ఇంకొక 5 సంవత్సరాలు గుర్తుండాలంటే మన పని మనల్ని చూపిస్తుంది వాళ్ళకి. అయితే బీజేపీ పార్టీని చూసి ఓట్లేసారా, రాజన్నను చూసి ఓట్లేసారా? ఒక్కటి అని చెప్పలేం కదా సార్. మనము ప్రజలకు ఫస్ట్ రాజన్న అంటే కాదు, రాజన్న అంటే తెలుసు, కానీ పార్టీ మీద వాళ్ళకి విశ్వాసం ఎక్కువ ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. అదేవిధంగా
రాజన్న కూడా ప్రజలకు తెలుసు కాబట్టి నేను రెండింటిని సమానంగా తీసుకుంటా, ఒక్కటని నేను చెప్పలేను. మెయిన్గా అయితే పార్టీ. మరి మీరు గెలిచాక ఏమైనా పనులు చేసారా? ఇప్పటి వరకు అయితే ఇంకోసారి రోడ్లు అడుగుతున్నాడు, సీసీ రోడ్లు అని చెప్పారు. మేము కార్పొరేషన్లో మాట్లాడినాం, అది టెండర్ స్టార్ట్ అయింది. ఏమంటున్నారు, కౌన్సిలింగ్గా మాట్లాడినప్పుడు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, అది కంప్లీట్ అయినాక సీసీ రోడ్లు వేద్దాం. ఇంకా ముందే మనం రోడ్లు వేసి ఏమవుతుందంటే దానికోసం రోడ్లు అనేది ఖరాబ్ అవుతాయి, తీయడానికి రాదు. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ అండర్ డ్రైనేజ్ అయిపోయినాక రోడ్లు స్టార్ట్ చేస్తాం. మీకు ప్రధానంగా మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి? మా డివిజన్లో ప్రధానంగా ఉన్నాయంటే రోడ్లు ఉన్నాయి సార్ మెయిన్గా. ఇంకొకటి డంపింగ్ యార్డ్ ఉంది, కానీ డంపింగ్ యార్డ్ గురించి అందరికీ ఉంది, మాకు ఒక్కరికే కాదు, సమస్య అందరికీ ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి మహిళలకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పారు. ఇంకా చిన్న చిన్న సమస్యలు అనేటివి ఉన్నాయి సార్. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం? డ్రింకింగ్ వాటర్ బాగానే ఉంది సార్. కొన్ని ఏరియాలో లేవు, అన్ని ఏరియాలలో కాదు, కొన్ని ఏరియాలలో వాటర్ ప్రాబ్లం ఉంది, కొన్ని ఏరియాలో స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, కొన్ని ఏరియాలలో రోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది. అన్న, స్టేట్లో కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ వ్యక్తే. సో మీరు గెలిచిండ్రు బీజేపీ పార్టీ నుంచి. సో మరి మీకు సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటారా? ఫండ్స్ వస్తాయంటారా డెవలప్మెంట్ కోసం? 100% సార్. ఇప్పుడు మనం ఎలక్షన్ అనేది ఎలక్షన్ వరకే చూస్తాం, తర్వాత అయితే మనం కలిసి పనిచేస్తేనే కదా అభివృద్ధి అనేది జరిగింది మనకు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే మన ఎమ్మెల్యే గారు వర్క్ విషయంలో బాగుంటారు, పార్టీలు చూడగలరు. అదొకటి మాకు ప్లస్ పాయింట్. అంటే ఏ పార్టీలు ఉన్నా పనిచేస్తారు. ఇప్పుడు ఈ పార్టీకే పనిచేస్తాం, కాంగ్రెస్ వాళ్ళకి పనిచేస్తాం, బీజేపీలకు చేయమని అది ఒకటి లేదు ఆయన దగ్గర. ఎవరు వచ్చినా మేము బీజేపీలో ఉన్నప్పుడు చూసినాను నేను. ఇంకా 2012 అతను ఎమ్మెల్యే గారు ఉన్నాడు. నేనే ఒకసారి డిస్కస్ అంటే నేను లైవ్లో ఉన్నా ఒక విషయంలో, ఇట్లా మా వార్డు నుంచి ఒక మైనారిటీస్ వచ్చారు. నేను అక్కడ ఆయన దగ్గర కూర్చున్నా, ఆయన ఆఫీస్లో కూర్చున్నాం, భగీరథ గారిలో ఆఫీస్లో ఉండే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అక్కడ కూర్చున్నాం. నేను ఉండి ఒక మైనారిటీ అతను వచ్చాడు మా ఏరియా నుంచి. ఆయనకు ఒక బోరు కావాలంటే 2 బోర్లు, ఒక పైన ఒకటి ఇక్కడ శ్మశాన వాటికి ఒకటి ఏరియాలో కావాలంటే శాంక్షన్ చేశాడు. అతను పోయినాక అన్న నువ్వు మన పార్టీ కాదు, మన ఓట్లు వేయలే, ఇంకోటి మనకు ఓట్లు వేయరు వాళ్ళు అంటే, లేదా అది మనం పని చేయాలి, ఎవరు అని చూడద్దు, పని చేయాలి అన్నాడు. అప్పుడు అది నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు నాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఏ పార్టీలో ఉన్నా అతను పనిచేస్తాడని ఒక నమ్మకం ఉంది, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడని ఒక నమ్మకం. ఎమ్మెల్యే గారి విషయంలో 100% అది జరుగుతుంది. నేను బీజేపీలో ఉన్నా కంపల్సరీ చేస్తారు అని అనుకుంటున్నాను. పార్టీ ఎలక్షన్ వరకు పార్టీలు తర్వాత ఆయన పలుమార్లు చెప్పారు కదా, మాకు ఎలక్షన్ అయిపోయినాయి, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి అభివృద్ధి చేద్దామని చెప్తున్నాం. మేము ఫుల్ నమ్మకం, ఇంకా 2 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మేము నమ్మకంగా ఉన్నాం ఆయన విషయంలో. అయితే ఎలక్షన్ల టైంలో మీరు బీజేపీ నుంచి కాబట్టి అవతల కాంగ్రెస్ కూడా ఉన్నారు కాబట్టి, అయితే మీకు ఆల్రెడీ ఎన్ఎం గారితో మీకు మంచి రిలేషన్షిప్ అంటే పనిచేశారు కాబట్టి బీజేపీలో ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఉంటుంది మంచిగా. సో అదేమన్నా మీకు ఎలక్షన్కి గెలవడానికి ఉపయోగపడిందంటారా? ఏమీ ఉపయోగపడలేదు. అదే నేను ఎమ్మెల్యే గారితో అసలు అదేం పని చేయలేదు, అది ఎక్కడ పని చేయలేదు. అంటే ఆయనకు నాకు డిస్కస్ లేకుండే. ఒకసారి అంటే ఆయనకు ఒక సందర్భం కలిసినప్పుడు నేను చెప్పాను, అన్న మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కౌన్సిలర్ కావాలని. అప్పుడు ఒకసారి గెలిచిన తర్వాత ఒకసారి కలిసి చెప్పాను, అన్న మీరున్న నేను కౌన్సిలర్ అవుతాను ఆయనకు అంటే అన్నాను. కానీ మాకెప్పుడు డిస్కస్ ఏం రాలే. తర్వాత ఇక్కడ నేను చాలాసార్లు అతని దగ్గర వెళ్ళానని, నేను నిలబడతాని, అది పార్టీ అని ఇప్పుడు అనుకోలేదు. మరి గెలిచాక పోయి కలిసి రాయనని? గెలిచాక అంటే కొన్ని అంటే 1 month తర్వాత 2 months తర్వాత కొద్దిగా నా అవసరాలు, ప్రజల అవసరాలు బట్టి కలిశాను. సానుకూలంగా స్పందిస్తున్నాడు, చేద్దామంటున్నాడు, సానుకూలంగా ఉన్నారు. అన్న, మరి మీరు గెలవడానికి ప్రధానంగా 3 కారణాలు ఏంటి? ప్రధానంగా అంటే కారణాలని, ఎందుకంటే నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నా జనాలు ఉంటాడు ఈ బాబు. ఇప్పుడు మంచికి చెడుకు నేను ముందర ఉంటాను. గల్లీలో ఏదైనా నేను అక్కడ పిలిస్తే వచ్చేటప్పుడు కాదు, నేను వాళ్ళ ఏమైనా జరిగిందంటే నేను వెళ్ళిపోతాను. అదొకటి ప్లస్ పాయింట్. ఇంకోటి నేను లాస్ట్ టైం ఓడిపోయింది ఒక సింపతి, జనాలు అరే బాబు ఓడిపోయాడు ఉంటాడు ఒకటి, అదొకటి. మెయిన్ థింగ్ ఏంటంటే పార్టీలు మారలేదు, జనాల్లో ఒకటి డిస్కస్ లేదు. మహిళలు ఎక్కువ డిస్కస్ చేసుకుంటే అరే ఆ పిల్లాడు 25-30 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తుంటూ వేరే పార్టీకి ఎక్కడ అంటే పార్టీలు మారడానికి అదొక ప్లస్ పాయింట్. జంప్ కాలేదు కనుక నేను ఇంకో పార్టీలో వేరే పార్టీలో ఉండలేను. ఎందుకంటే 2017-16లో మా ఫ్రెండ్స్ కౌన్సిలర్లు నన్ను అడిగారు, ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ గారు తీసుకెళ్తాం, నువ్వు రా, నీకు టికెట్ ఇప్పిస్తాము, నువ్వు గెలుస్తావు, మంచి పని చేసుకున్నావు అంటే నా ఫ్రెండ్స్ అప్పుడు 2014-18లో చాలామంది కౌన్సిలర్ అయ్యారు. 19లో ఒక 6-7 members అయ్యారు నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, రారా నాయన ఏం పెట్టుకుంటావు పార్టీలో, ఇప్పుడు బీజేపీ అంటే ఇతర పార్టీలో టికెట్ ఇప్పిస్తాం, గెలిపిస్తామని
నేను శ్రీనివాస్ గౌడ్ అన్నను కల్పిస్తాం నేను చేస్తామంటే నేను అక్కడ పోయినా నేను అక్కడ ఉండలేను. ఎందుకు? ఎందుకంటే నా భావాలు అక్కడ పార్టీ భావాలకు సెట్ కావు. నా మైండ్ అంటే ఎక్కువ హిందుత్వం మెయిన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ నేను హిందుత్వ పార్టీకి ఎక్కువ నరేంద్ర మోడీ అంటే ఇష్టం. హిందూ భావజాలంతో ఉన్నారు. హిందూ భావజాలం ఉంది కనుక నేను అక్కడ ఉండలేను. ఇప్పుడు నాకు ఈ దేశంలో ఎక్కడ ఏమైనా జరిగితే హిందువులకి ఏం జరిగితే స్పందిస్తాం. అప్పుడు వేరే పార్టీలు వాళ్ళు స్పందించరు. వాళ్ళ పార్టీ పైనుంచి ఆర్డర్ వస్తుంది స్పందిస్తారు. మాది అట్లా కాదు. మన హిందువుకి ఎక్కడ ఏం జరిగినా మా పార్టీ స్పందిస్తుంది. మేము బహిరంగ ఎక్కడైనా మేము మాట్లాడగలుగుతాం. వేరే పార్టీలో అది ఉండదు. హిందువుల గురించి వేరే పార్టీలో ఇక్కడ అంత స్వేచ్ఛ అయ్యారు. హిందువుల గురించి మాట్లాడే హక్కు లేకుండా అదొకటి. నేను ఉండలేనని చెప్పాను అప్పుడు. ఓకే. శ్రీనివాస్ గౌడ్ దగ్గర తీసుకెళ్తాం. ఇలా ఆ పార్టీలో ఉన్నా ఉండలేను, మేము వచ్చినా లాభం లేదు అని చెప్పి నేను ఒకనొక టైంలో నేను ఒకటి ఫైనల్ డిసిషన్కి వచ్చాను. నేను ఒక సందర్భంలో చేస్తే పార్టీలో పనిచేస్తా, నేను వద్దు అని నా మీద ఎక్కువ ప్రెషర్ కొన్ని సందర్భాలు నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు పార్టీ మారాలేదు. ఎలాంటి ప్రెషర్ అంటే ఇబ్బంది చాలా పెట్టారు. ఒక సంవత్సరం రోజు నేను పార్టీకి దూరంగా ఉన్నాను. ఒక 1 year. అంత ఇబ్బంది ఏం పెట్టి? రాజకీయంగా వ్యక్తిగతంగా మా వేరే కారణాలు ఉన్నాయి. దాని అప్పుడు ఎన్పి వెంకటేశ్వర గారు బీజేపీలో ఉన్నారు. అన్నగారితో డిస్కస్ చేశాను. నేను అన్న ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను రాలేదు. ఆయన ఇలా సరే రాజు చూసుకోవాలి అంటే పరిస్థితులు కొన్ని. నన్ను శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నాడు అంటే ఆయన ఏం చేయలేము. ఆయన ఎప్పుడు నాతో ఇంతవరకు శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను ఎప్పుడు ఒక మాట అంటే నన్ను బహిరంగం కానీ బయట కానీ అనలేదు. కానీ ఇంకా ఆయన అనుకున్న వాళ్ళు బేరిచ్చారు చాలా. నేను ఎట్లా బీజేపీలో ఎట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, బీజేపీలో నేను కాంగ్రెస్ టీఆర్ఎస్కి రావాలి. అదే ఇంకటే శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు. కానీ ఆ పార్టీలో వెనక నాయకులు వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. నిన్ను అంటే మా ఏరియాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ నేను అట్లా చేస్తాం, నేను ఇది చేస్తాం, నేను అది చేపిస్తాం అని అంటే నేను బెరవే. ఇక్కడ ఒకనొక టైంలో కండవా మారే సందర్భంలో వచ్చింది ఒకసారి వచ్చింది. కానీ ఆ రోజు నేను జితేందర్ రెడ్డి గారి ఆ రోజు ఆయన దయ వల్ల పార్టీలో ఒకసారి ఆయనతో డిస్కస్ చేశాను. జితేందర్ రెడ్డి గారు ఉన్నాయి మా పార్టీలో. అన్న ఇట్లా పరిస్థితి ఉందంటే లేదు నేను అని ధైర్యం ఇచ్చారు. అప్పుడు ఆయన అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్కి వాళ్ళ కొడుకు ఒక 1 year ముందు ఎమ్మెల్యేకి ఎలక్షన్ ముందు 1 year ముందు మా పార్టీలో అందరినీ బాగా ఇబ్బంది పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు నేను ఒక సందర్భంలో మా ఇంట్లో వాళ్ళకి డిస్కస్ చేసి ఎందుకు పార్టీలు మనం ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పెడుతున్నారు, మనం ఎందుకు పార్టీలో అంటే పార్టీని పట్టుకొని ఎందుకు మన పని మనం చేసుకోవాలంటే చెప్పాను. నేను కావాలంటే పార్టీకి నేను పార్టీలు మారాను, కావాలంటే నేను నా పని చేసుకుంటా, నాకు బిజినెస్ వేరే ప్రైవేట్ బిజినెస్ ఉంది, దానిలో నిమగ్నం అవుతాను. 1 year పార్టీ ఆఫీస్ మెట్లెక్కలేదు 1 year. అది ఎవరికి చాలామంది తెలియదు. పార్టీ ఆఫీస్ కోలేదు. నేను నా పని చేసుకుంటూ కానీ అభిమానం పార్టీ అంతా మా గుండెలో ఉంటుండే బయట చెప్పుకోలేకపోతుంది. అది కొన్ని సందర్భాలు దూరం ఉంది. అట్లా జరిగిన సందర్భాలు. మీరు హిందూ భావజనం బాగా ఉన్న వ్యక్తులు కదా, ఇప్పుడు మీ డివిజన్లో ముస్లిం కూడా ఉండొచ్చు, అంత ఉన్నారు కూడా. సో మరి మీరు ఓన్లీ హిందువులకే చేస్తారా, ముస్లింలు కూడా? ముస్లింలు ఇంకా ఎక్కువ పని చేస్తారు, మాకు మాత్రం ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు వచ్చి ఇంకా మా హిందువులు ఏముంటారంటే మనం వచ్చి అడగరు ఎక్కువ, వాళ్ళే ఎక్కువ ఉన్న మా ముస్లిమ్స్ ఉన్నారంతా తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఇంకా డైరెక్ట్ వచ్చి నాతో పని చేసుకున్నారు. 2-3 చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పని చేయాల్సింది. ఫస్ట్ పని ఇప్పుడు హిందూ ముస్లిం మన జనాలందరికీ పని చేస్తాం. మన డివిజన్లో అందరూ ఎవరు వచ్చినా పని చేయాల్సిందే. వాళ్ళకి కూడా పని చేసాను నేను. ముస్లింకి ఫస్ట్ పని చేసాను. అయితే మరి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు, ఏం సందేశం ఇస్తారు? చాలా వాళ్ళకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నా కళ ఒకటి, నేను కౌన్సిలర్ కావాలని ఒకటి కళ ఉండే నాకు. ఫస్ట్ నుంచి నేను 2000 సంవత్సరం నుంచి నేను కౌన్సిలర్ పోటీ చేయాలని అప్పుడు లేకుండే. మా తాతగారు ఓడిపోయిన తర్వాత నాకు నేను గెలవాలి, నేను రాజకీయాల్లోకి గెలవాలని వాళ్ళు క్రమేణా మా పార్టీకి అంటే వాళ్ళు వ్యక్తిగత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచి దూరం అయిపోయారు పార్టీకి. అప్పుడు నేను పార్టీలో తిరుగుతున్నాను, నేను కొనసాగుతున్నాను. కనుక ఎప్పుడైనా ఒకసారి నేను కౌన్సిలర్ కావాలని ఫీలింగ్ ఉన్నాను. ఆ ఫీలింగ్ సక్సెస్ అయినా దానిలో మా డివిజన్ ప్రజలకు చాలా నేను 100% వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకం పెట్టి, వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలా ఇంతవరకు ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది, మీరు మంచి ఆన్సర్ కూడా చెప్పారు అడిగిందని కదా. అయితే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఒకటే మాటలో మీరు ఆన్సర్ చెప్పాలి. మీ రాజకీయ గురువు రాజేశ్వర రెడ్డి గారు. ఒక మాటలో మీ మేడం గురించి ఏం చెప్తారు? నన్ను చాలా అర్థం చేసుకుంటుంది అన్ని విషయాలు, నాకు బ్యాక్ బోన్. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి? మంచి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు కూడా నాకు మంచి వ్యక్తి అనిపిస్తుందా? వ్యక్తి అనిపిస్తుంది అంటే నాకు ఆయన ఏబీపీలో పనిచేయడం కనుక మా భావజాలం ఉందనిపిస్తుంది కొన్ని విషయాలు. ఓకే. దేశ ప్రధాని మోడీ గారి గురించి?
మోడీ గారు నాకు దేవుడితో సమానం. ఇప్పుడు ఎంపీ గారు డికే అన్న గారు మాకు పెద్ద అక్కల పెద్దమ్మ, అదేమంటారు నాయనమ్మ, పెద్ద దిక్కులాగా. మీ గురించి ఒక మాట చెప్పుకోండి, ఏం చెప్తారు మీ గురించి మీరు? నా గురించి చెప్పాలంటే నేను అందరు వాడిని. మహబూబ్ నగర్ గురించి? బాగున్నానంటే ఇక నాకు అన్న తల్లి. ఎన్పి వెంకటేష్ గారి గురించి? మంచి నాయకుడు ప్లస్ నాకు మంచి వెల్విషర్. నా గురించి చాలాసార్లు సంతోషపడి నీకు గెలవాలని కోరుకున్న వ్యక్తి. మీ గెలుపు గురించి? నా గెలుపు గురించి చెప్పాలంటే అన్ని రకాలుగా నేను అర్హుని అనుకుంటున్నాను. ఇప్పుడున్న రాజకీయాల గురించి? ఇప్పుడున్న రాజకీయాల గురించి చెప్పాలంటే గెలిచిన తర్వాత అనిపిస్తుంది ఇంత రాజకీయాలు ఉంటాయా అంటే. గెలవనప్పుడు గెలవాలని ఆతృత ఉండే, గెలిచిన తర్వాత ఇట్లా ఉంటాయని అంటే ఒకటి నా మైండ్లో ఒకటి క్వశ్చన్ వస్తున్నా, అంటే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కొన్ని సందర్భాలు ఇట్లుంటుందా అని. అదే మనం గెలిచినాక గెలిచినాక ఇట్లుంటాయి పనులని అనిపిస్తుంది. గెలవకుండా గెలవాలనే ఒక తాపత్రయం. గెలిచిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఒక పని కావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఏదో ఒక ఆఫీసర్గా ఎన్నిసార్లు పోవాలి, వాళ్ళు ఎన్నిసార్లు అయినా వాళ్ళు రియాక్షన్ మనం తట్టుకోవాలి, 10 సార్లు తిరగాలి. కాకుండా నేను ఏంటంటే ఒకసారి అడుగుతా, తర్వాత నేను కాకపోతే నా వ్యక్తిత్వం అంటే ఒకసారి మిమ్మల్ని అవసరం ఉంటే అడుగుతాను, మీరు కాకపోతే నేను అక్కడ పోను. కానీ ఇప్పుడు అది అట్లా పోనీకే లేదు, 10 సార్లు అయినా మీ దగ్గర రావాల్సి అటువంటి పరిస్థితి ఆఫీసర్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ. చూశారు కదా ఈరోజు 3T టీవీ స్పెషల్ కార్పొరేటర్ విత్ కడమంచి ప్రోగ్రాంలో మహబూబ్ నగర్ 37వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలేఖ రాజేందర్ గారు మంచి ఇంటర్వ్యూతో ఈరోజు మన ముందుకు వచ్చారు. ఈ ఇంటర్వ్యూ అనేక విషయాలపైన వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్యక్తులను ఇంకెంతమంది లీడర్ అని మన ఛానల్ ద్వారా పరిచయం చేద్దాం. అనేక మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. జై హింద్.